ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతువు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారంతో పోల్చుకుంటే చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగించడం, తృతీయ స్థానమందు రవికుజులు యోగించడం, చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ రాశివారు మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఈ వారంలో వాటిని అధిగమించగలుగుతారు. ప్రత్యేకించి దశమ కేంద్ర స్థిత చంద్రుడు ఎత్ర కార్యార్థ సాధనం అంటే ఏ పనైనా చేయగలిగేటువంటి కావలసినటువంటి శక్తిని ఇస్తారు. యథా మాతా సుతాన్ రక్షే తథా రక్షసి చంద్రమాహ అన్నారు. అంటే ఇక్కడ చంద్రబలంలో ప్రధానంగా ఓ తల్లి తన బిడ్డని ఏ విధంగా కాపాడుకుంటుందో ఆ మాదిరిగా ఈ వారంలో చంద్రుడు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని, సౌందర్యాన్ని, అలాగే మాట్లాడేటువంటి విధానంలో లావణ్యతకి కూడా ఈయన కారణమవుతారు. మీరు గమనించండి, ఈ రాశ్యాత్తు చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రబుధుల యొక్క యుతి నూతన వస్తువులు, నూతన వాహనములు, నూతన వస్త్రములు ఇటువంటి వాటికి కొనుగోలుకి ఈ గ్రహస్థితి సంపూర్ణంగా యోగిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా ప్రాంతం మార్పు అంటే పలానా ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాం, వేరే ప్రాంతానికి వెళితే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి స్థాన మార్పుని సైతము సూచిస్తూ ఉన్నది. అలాగే తృతీయ స్థానమందు రవికుజుల యొక్క యుతి మంచి ఆత్మస్థైర్యానికి కారణమవుతూ ఉంటుంది. తృతీయ స్థానంలో ఆరోగ్యం, నిత్య సంతోష అన్నారు. అంటే ప్రతినిత్యం సంతోషభరితమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి రవి కారణమవుతారు. అలాగే ఇష్టసిద్ధి, మీకు నచ్చినటువంటిది జరగడానికి కుజుడు కారణమవుతారు. కాబట్టి ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ 5 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత లాభపడబోతూ ఉన్నారు. చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధమైనటువంటి, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి అవన్నీ మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు ఏదైతే మీకు సపోర్ట్ లేక ఒక్కరూ కష్టపడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయో అటువంటివి ఏమీ లేక కొంత సపోర్ట్ దొరికేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకంటూ కొంత మీరు సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు, కుటుంబ సభ్యులకి సమయాన్ని వెచ్చించగలుగుతారు, సమయాభావాన్ని పరిపాలన చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ వృశ్చిక రాశి వారు సాధించడానికై అర్ధాష్టమ రాహు దోష నివారణకై దుర్గా సప్తశ్లోకి పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారంతో పోల్చుకుంటే చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగించడం, తృతీయ స్థానమందు రవికుజులు యోగించడం, చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ రాశివారు మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఈ వారంలో వాటిని అధిగమించగలుగుతారు. ప్రత్యేకించి దశమ కేంద్ర స్థిత చంద్రుడు ఎత్ర కార్యార్థ సాధనం అంటే ఏ పనైనా చేయగలిగేటువంటి కావలసినటువంటి శక్తిని ఇస్తారు. యథా మాతా సుతాన్ రక్షే తథా రక్షసి చంద్రమాహ అన్నారు. అంటే ఇక్కడ చంద్రబలంలో ప్రధానంగా ఓ తల్లి తన బిడ్డని ఏ విధంగా కాపాడుకుంటుందో ఆ మాదిరిగా ఈ వారంలో చంద్రుడు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని, సౌందర్యాన్ని, అలాగే
మాట్లాడేటువంటి విధానంలో లావణ్యతకి కూడా ఈయన కారణమవుతారు. మీరు గమనించండి, ఈ రాశ్యాత్తు చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రబుధుల యొక్క యుతి నూతన వస్తువులు, నూతన వాహనములు, నూతన వస్త్రములు ఇటువంటి వాటికి కొనుగోలుకి ఈ గ్రహస్థితి సంపూర్ణంగా యోగిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా ప్రాంతం మార్పు, అంటే పలానా ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాం, వేరే ప్రాంతానికి వెళితే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి స్థాన మార్పుని సైతము సూచిస్తూ ఉన్నది. అలాగే తృతీయ స్థానమందు రవికుజుల యొక్క యుతి మంచి ఆత్మస్థైర్యానికి కారణమవుతూ ఉంటుంది. తృతీయ స్థానంలో ఆరోగ్యం, నిత్య సంతోష అన్నారు. అంటే ప్రతినిత్యం సంతోషభరితమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి రవి కారణమవుతారు. అలాగే ఇష్టసిద్ధి, మీకు నచ్చినటువంటిది జరగడానికి కుజుడు కారణమవుతారు. కాబట్టి ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ 5 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత లాభపడబోతూ ఉన్నారు. చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధమైనటువంటి, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి అవన్నీ మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు ఏదైతే మీకు సపోర్ట్ లేక ఒక్కరూ కష్టపడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయో అటువంటివి ఏమీ లేక కొంత వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారంతో పోల్చుకుంటే చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగించడం, తృతీయ స్థానమందు రవికుజులు యోగించడం, చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ రాశివారు మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఈ వారంలో వాటిని అధిగమించగలుగుతారు. ప్రత్యేకించి దశమ కేంద్ర స్థిత చంద్రుడు ఎత్ర కార్యార్థ సాధనం, అంటే ఏ పనైనా చేయగలిగేటువంటి కావలసినటువంటి శక్తిని ఇస్తారు. యథా మాత సుతాన్ రక్షే తథా రక్షసి చంద్రమాహ అన్నారు. అంటే ఇక్కడ చంద్రబలంలో ప్రధానంగా ఓ తల్లి తన బిడ్డని ఏ విధంగా కాపాడుకుంటుందో ఆ మాదిరిగా ఈ వారంలో చంద్రుడు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని, సౌందర్యాన్ని, అలాగే మాట్లాడేటువంటి విధానంలో లావణ్యతకి కూడా ఈయన కారణమవుతారు. మీరు గమనించండి, ఈ రాశ్యాత్తు చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రబుధుల యొక్క యుతి నూతన వస్తువులు, నూతన వాహనములు, నూతన వస్త్రములు ఇటువంటి వాటికి కొనుగోలుకి ఈ గ్రహస్థితి సంపూర్ణంగా యోగిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా ప్రాంతం మార్పు, అంటే పలానా ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాం, వేరే ప్రాంతానికి వెళితే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి స్థాన మార్పుని సైతము సూచిస్తూ ఉన్నది. అలాగే తృతీయ స్థానమందు రవికుజుల యొక్క యుతి మంచి ఆత్మస్థైర్యానికి కారణమవుతూ ఉంటుంది. తృతీయ స్థానంలో ఆరోగ్యం, నిత్య సంతోష అన్నారు. అంటే ప్రతినిత్యం సంతోషభరితమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి రవి కారణమవుతారు. అలాగే ఇష్టసిద్ధి, మీకు నచ్చినటువంటిది జరగడానికి కుజుడు కారణమవుతారు. కాబట్టి ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ 5 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత లాభపడబోతూ ఉన్నారు. చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధమైనటువంటి, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి అవన్నీ మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు ఏదైతే మీకు సపోర్ట్ లేక ఒక్కరూ కష్టపడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయో అటువంటివి ఏమీ లేక కొంత సపోర్ట్ దొరికేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకంటూ కొంత మీరు సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు, కుటుంబ సభ్యులకి సమయాన్ని వెచ్చించగలుగుతారు, సమయాభావాన్ని పరిపాలన చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ వృశ్చిక రాశి వారు సాధించడానికై అర్ధాష్టమ రాహు దోష నివారణకై దుర్గా సప్తశ్లోకి పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.